బ్రో మన ఛానల్లో అనాలిసిస్లు మరీ ఎక్కువైపోయాయి ఈ మధ్య. అందుకే జస్ట్ ఫర్ ఏ చేంజ్ కోసం నేను చూసిన లేటెస్ట్ మూవీ రికమెండేషన్తో వచ్చేసా. సినిమా పేరు దే విల్ కిల్ యూ. ట్రస్ట్ మీ బ్రో, మూవీ మొత్తం నువ్వు సీట్లో కూర్చుంటే నన్ను అడుగు. ఇది నువ్వు అనుకుంటున్న రొటీన్ థ్రిల్లర్ సినిమా అయితే కాదు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఎందుకో తెలుసా? ఒక న్యూయార్క్ హై రైజ్ బిల్డింగ్ ఉంటుంది, దాని పేరు ద వర్జిల్. ఓకే, చూస్తే ప్యూర్ లగ్జరీ కాంప్లెక్స్ లా ఉంటుంది. కానీ దాన్ని లోపలికి మేడ్గా వెళ్ళిన ఒక ఎక్స్ కాన్విక్ట్ అమ్మాయి ఏషియా రీవ్స్. ఆమె అక్కడ క్లీనింగ్ చేయడానికి వెళ్ళలేదు బ్రో. 10 years జైల్లో ఉండి బయటికి వచ్చాక తన మిస్సింగ్ సిస్టర్ మరియా కోసం వెళ్తుంది. కానీ అక్కడే రియల్ స్కెచ్ ఉంది. ఇమాజిన్ చేసుకో, నువ్వు రాత్రిపూట ప్రశాంతంగా పండుకున్నావు. సడన్ గా 3 AM నీ రూమ్ లో లోపలికి మాస్క్లు వేసుకొని కత్తిపీటలు పట్టుకొని ఒక గ్యాంగ్ వచ్చేసింది. నార్మల్ గా అయితే భయపడతారు లేదా ఏడుస్తారు. కానీ ఇక్కడే డైరెక్టర్ మైండ్ గేమ్ ప్లే చేస్తాడు. ఆ బిల్డింగ్ లో ఉన్న రిచ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ బిల్డింగ్ మేనేజర్, వీళ్ళిద్దరు మామూలు రిచ్ క్రీప్స్ కాదు బ్రో. వీళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ సాటానిక్ కల్ట్. ప్రతి ఇయర్ ఒకరిని సాక్రిఫైస్ చేయాలి. అండ్ ఈసారి వాళ్ళ టార్గెట్ మన ఏషియా అన్నమాట. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని షాక్ ఏంటంటే ఏషియా ఈజ్ ఏ సర్టిఫైడ్ బ్యాడాస్. జైల్లో ఉన్న పిచ్చి పిచ్చి ఖైదీల వల్ల షీ స్ట్రెయిన్ లైక్ జాన్ విక్ మీట్స్ కిల్ బిల్ టైప్ అన్నమాట. పిచ్చి కొట్టుడు. కానీ ఇక్కడే మ్యాటర్ ఆల్ట్రా డేంజరస్ అయిపోతుంది బ్రో. ఆ రిచ్ పీపుల్ని మన అమ్మాయి నరికి పడదుబ్బినా వాళ్ళు చావరు. ఓర్ నాయనో, ఎస్ యూ హర్డ్ ఇట్ రైట్, వాళ్ళు చావరు. వాళ్ళు ఒక పిగ్ హెడ్ అంటే ఒక కొరసైన పంది తల దగ్గర కాంట్రాక్ట్ రాసుకొని ఇమ్మోర్టాలిటీ పొందుతారనమాట. బాడీ నుంచి ఒక్క స్లైస్ స్కిన్ మిగిలిన వాళ్ళు మళ్ళీ బ్రతికొచ్చేస్తారు. జస్ట్ ఇమాజిన్ బ్రో, నువ్వు ఒకటి తల నరికేసావు అనుకో, కానీ వాడి కళ్ళు నిన్ను చూస్తూ చేస్తూనే ఉంటాయి. ఆడియన్స్ కి అక్కడ యాక్చువల్ గా పిచ్చెక్కిపోద్ది. ఒక్క సెకండ్ ఆగు, మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తారు? చుట్టూ ఉన్న రిచ్ సైకోస్ అందరూ చంపినా సావకుండా నిన్ను లేపేయాలని చూస్తుంటే నువ్వు ఒక బర్నింగ్ యాక్స్ పట్టుకొని వాళ్ళతో ఫైట్ చేయగలవా? మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఈ కాన్సెప్ట్ థర్మల్ పీక్ లో ఉంది కదా, కరెక్ట్. ఇదంతా ఒక ఎత్తు అయితే ట్విస్ట్ ఏంటంటే మన అమ్మాయి తన సిస్టర్ని కాపాడడానికి వెళ్తే తన సిస్టర్ మరియానే ఆ కళ్ళలో జాయిన్ అయిపోద్ది. నేను రాని దొబ్బే అంటది. ఓరి అమ్మ, ట్విస్ట్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రో. క్లైమాక్స్ లో ఆ టాకింగ్ పిగ్ హెడ్ తో వచ్చిన ఫైనల్ షో డౌన్ ఉంది చూడు, లిటరల్ గా అడ్రినలైన్ రష్ అనుకో. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక మీ బ్రెయిన్ కూడా దొబ్బిద్ది, రాసిస్తా. గోరీ యాక్షన్, స్ట్రిక్ట్లీ 18+ మూవీ. కక్కుర్తుపడి పిల్లలతో చూడకండి, మళ్ళీ వాళ్ళు సినిమా చూసి ఏడిస్తే నేను బాధ్యుడినైతే కాను. క్రింజ్ కామెడీ అండ్ ప్యూర్ మ్యాడ్నెస్ బ్రో. ప్రజెంట్ ఈ మూవీ నెట్లో చెక్కాలు కొడుతుంది. నాకు తుత్తరాక నేను చూసేసా. ఏ టైం అయినా నెట్ఫ్లిక్స్ ఒకటి తీసుకుంటాడు, ఎందుకంటే వాడైతేనే హ్యాండిల్ చేయగలడు ఇలాంటి కంటెంట్ని. దే విల్ కిల్ యూ మిస్ అయితే మాత్రం పిచ్చ లాస్ బ్రో. ఇలాంటి మంచి రివ్యూ కంటెంట్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.